అదేలేండి, ఇంకో కొత్త ప్రాబ్లమ్ రావచ్చు, అది వేరే విషయం, మనం చెప్పలేం దాన్ని. కానీ బట్ బేసిక్ గా కొన్ని ఒక కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా సినిమా చేయడానికి. డేట్స్ అనండి, లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా ఒక బిజినెస్ ప్లాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిలో మీరు త్వరగా ఉంటారు. ఇక మీదట మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చేసే సినిమాల్లో మీరు దేన్ని ఎస్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్, మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారండి? డెఫినెట్ గా రాజా సాబ్ విల్ బి, అంటే చాలా ఫోరమ్స్ చెప్పినాను, విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో ఈ రోజు ఉన్న దాంట్లో వీఆర్ కమింగ్ యాజ్ అండర్ డాగ్ అండ్ విల్ లెట్ ఇట్ బిగ్. ఎలా ప్రభాస్ గారి సినిమా నేను అండర్ డాగ్ అని చెప్పలేను, విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో వీఆర్ కమింగ్ యాజ్ అండర్ డాగ్. ఎలాగా? రాజా సాబ్ హౌ నోబడీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ ఆన్. మీకు మేము వచ్చిన టైంలో ఆదిపురుషన్, సలార్ ఉంది, కల్కి ఉంది. ఇప్పుడు మనం మైత్రి వాల్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ముహూర్తం షాట్ కొట్టిన రోజే దట్ ఈస్ స్పాన్ అన్నది కనిపిస్తుంది. మేము అలాంటి పొజిషన్ చేయకోకుండా వచ్చి విల్ లెట్ ఇట్ బిగ్, విల్ బికమ్ బిగ్, ఇట్స్ అ వెరీ బిగ్ మూవీ అంటే ఎవరికి తెలియదు. దిస్ హాస్ ద లార్జెస్ట్ సెట్స్, అంటే ఇన్ఫాక్ట్ ఇండియాలో వీఆర్ బిల్డింగ్ ఏ ఇండోర్ సెట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్. అవునా? అంటే బికాస్ దిస్ లార్జెస్ట్ ఫ్లోర్ అవైలబుల్ ఇస్ 25,000 square feet ఫ్లోర్. మేము వీఆర్ బిల్డింగ్ అయినా 38,000 square feet ఫ్లోర్. ఓ సెట్, ఏ మ్యాసివ్ సెట్. అంటే ఇప్పుడు కల్కి సినిమాతో అసలు దానికి దీనికి కళ్ళు తిరిగిపోయి ఉన్నారు అందరూ. ఇప్పుడు ఈ సినిమా వాట్ ఈస్ ది కల్కి ఇస్ డిఫరెంట్. సినిమాలో హాఫ్ ఎ మూవీ హాస్ విఎఫ్ఎక్స్ అండ్ విజువల్ ఎక్స్పీరియన్స్, అండ్ దెన్ యూ హావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రొమాంటిక్ హారర్ యాక్షన్. రొమాంటిక్ హారర్ యాక్షన్, ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఆస్పెక్ట్స్ దీంట్లో దొరలేదుగా, అంటే అవేమీ జరగలేదు, క్లీన్ గానే పర్ఫెక్ట్ ఫ్రేమ్ లోనే జరిగింది. లాట్స్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఇన్ టు ద మూవీ, సో దేర్ ఇస్ నో వే. ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, మ్యూజిక్ కూడా. ఓకే, ఇట్ హాస్ ఫైట్స్, విజువల్స్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇట్ హాస్ హారర్ ఎలిమెంట్స్. అదేలేండి, అంటే సినిమాలో మీకు ఏదైనా 2-3 ఉంటే చాలు సక్సెస్ అవుతుంది అంటారు, ఇక్కడ 20 పాయింట్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, విత్ నో లూజ్ ఎండ్స్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూడడానికి టోటల్ గా వరల్డ్ వైడ్ అనుకోండి, లేకపోతే ఇండియా అనుకోండి, మైక్రో లెవెల్ వాట్ ఎవర్ యూ కాల్, ప్రభాస్ గారిని ఒక రకంగా చూడడానికి జనాలు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు సార్. అంటే అన్ని వెరీ లార్జర్ గార్జియస్ డైమెన్షన్, బాహుబలి కావచ్చు, ఇప్పుడు కల్కి కావచ్చు, మధ్యలో ఆదిపురుషు, సలారు, అన్ని గార్జియస్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇమేజ్ కి ఆ డైమెన్షన్ కి మ్యాచ్ అవుతూ ఉంటుందా సినిమా? మీకు చెప్తాం కదా, ఇట్ హాస్ ద లార్జెస్ట్ సెట్, ఇట్ హాస్ సిగ్నిఫికెంట్ విఎఫ్ఎక్స్. మారుతి గారు ఎట్లా మీకు ఆయన తాలూకు పెర్ఫార్మెన్స్ మీద, ఆయన తాలూకు ప్రెజెంటేషన్ మీద రైట్ ఫ్రమ్ ది డే 1 ఇప్పటి వరకు ఏం చెప్తారండి అంటే ఏం చెప్తారు సార్ మారుతి గారి గురించి? మీకు అక్టోబర్లో విల్ సీ ద ఇనిషియల్ విజువల్స్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఇయర్. ఓకే, maybe in a week's time we'll release a motion poster. Okay, and I should not talk too much on the movies. Marutis to put the schedule, so you'll see that. No, రాజాసాబ్ మీద ఏదో ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉన్నది, ఎందుకంటే సైలెంట్ గా ఉంది సినిమా. ఇక్కడ ఏదో లుంగి ఎత్తుకుని ప్రభాస్ నిలబడ్డ ఒక ఫోటో తప్పితే అదే తర్వాత ఇది మొట్టమొదటి డిఫరెంట్ నేను అంటుంది. సో ఏదో ఒక డిఫరెంట్ క్యూరియాసిటీ అయితే మాత్రం రాజాసాబ్ మీద ఉన్నది. ఎందుకంటే టైటిల్ ఆల్సో క్వైట్ ఎంగేజింగ్ ఉన్నది రాజాసాబ్ అంటే ఏంటి రాజాసాబ్, లేకపోతే ఆదిపురుష్ లాగో, సలార్ లాగో, లేకపోతే అలాంటి టైటిల్ కాకుండా సంథింగ్ వెరీ క్లోజర్ టు ది తెలుగు ఆడియన్స్. రాజాసాబ్ క్వైట్ ఎంగేజింగ్ ఉందండి టైటిల్. సో అందుకని దాని మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది యాక్చువల్ గా ఆ ఫిల్మ్ మీద. మీరు అక్టోబర్ నుంచి విల్ సీ మోర్ మెటీరియల్, అండ్ మేబీ ఇన్ ఎ వీక్స్ టైమ్ వి మే, అండ్ దిస్ నో కన్ఫర్మేషన్, విల్ సీ డిఫరెంట్ మోషన్ పోస్టర్. గ్రేట్, రియల్లీ గ్రేట్ సార్. మీరు అది ఆ పాయింట్ నేను మిమ్మల్ని ఈ వర్చువల్ ప్రొడక్షన్ అన్న దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారండి?
వర్చువల్ ప్రొడక్షన్ మీద నేను ఒక టూ అట్లండి 2020 అక్టోబర్ 21 ఫిబ్రవరి నుంచే ఐ ఇన్వెస్టెడ్ ఇంటూ ఎ టీమ్. దానికి కావాల్సిన సిస్టమ్స్ ట్రాకర్స్ కొన్ని. ఫ్రమ్ దెన్ ఐ బీన్ ఇన్వెస్టింగ్. మీకు చెప్పిన పాన్ వరల్డ్ ప్రిపరేషన్కి దట్ ఈస్ మై పాత్. ఓ పాన్ వరల్డ్. సో అక్కడ హాలీవుడ్ యాక్టర్స్, ఇండియన్ యాక్టర్స్ అంత అమాల్గమేషన్. వన్స్ వర్చువల్ ప్రొడక్షన్ వచ్చినాక ఇట్స్ నో ఇండియా, నో ఇండియా, నో హాలీవుడ్. చేయడానికి ఇట్ బికమ్స్ ఈజీ. యూ డూ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎ ఫ్లోర్. ఇన్ వన్ సింగిల్ ఫ్లోర్. ఇన్ ఎ ఫ్లోర్. In a floor. ఒక ఫ్లోర్ లో ఏం చేయరు, బట్ In a floor. In there might be number of floors, but in a floor. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను బిల్డ్ చేస్తున్నాను. చేస్తున్నారు. కింద చెప్పాను కదా, ఐ బిల్డ్ ఎ లార్జెస్ట్ ఫ్లోర్ ఫర్ బిల్డింగ్ ఎ సెట్. సో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ స్టూడియో విత్, యాజ్ ఆఫ్ నో దెర్ ఆర్ 3 floors. దట్ ఈస్ ఆల్సో లార్జర్ ఫ్లోర్స్. అంటే ఓన్లీ RFC-లోనే 25,000 square feet ఫ్లోర్ ఉంది. సో ఒక దానిలో నాకు పార్షియల్ ఓనర్షిప్ విత్ అబౌట్ 24,000 square feet ఫ్లోర్ ఉంది. 12,000 floors ఉన్నాయి. Now I built 38,000 floor ఒకటి, another 30K floor ఒకటి. So I'm building all these floors so that I can build the virtual sets with some automation. అది అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆటోమేషన్ ఫ్లోర్స్ రెడీ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు వరకు అయితే మనమేమి మన సినిమాలకి ఏది వాడలేదు కావి. ఏదండి? ఇప్పుడు ఈ వర్చువల్ ఫ్లోర్స్ కట్స్ మిస్టర్ బచ్చన్ వాడలేదు. G2 వాడుతున్నాం. గూఢచారి 2 కాదు, గూఢచారి తెలుగు. G2 ఈజ్ అ డిఫరెంట్ మూవీ. వి నౌ వి ఆర్ డూయింగ్ యాజ్ అ పాన్ ఇండియా మూవీ. G2 వాడినాము. రాజాసాబ్ ఎక్స్టెన్సివ్ వాడుతున్నాము. సన్నీ డియోల్ గారితో వీఆర్ డూయింగ్ వన్ మూవీ, అండ్ మైత్రి వాళ్ళు మేము కలిసి దానికి మోస్ట్లీ వాడతాము. దెన్ మిరాయికి వాడుతున్నాము. అండ్ వీఆర్ డూయింగ్ ఫ్యూ మోర్ టు బి అనౌన్స్డ్. సో వాటికి కూడా కంప్లీట్ వాడతాం. సో ఆ యాంగిల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పెట్టి ఉంచుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈజ్ అ కీ. అంటే దట్ ఈస్ హౌ ఐ కెన్ డూ ఎ పాన్ వరల్డ్ మూవీ. బట్ 100% మీలోనే ఏంటంటే జరిగిన పొరపాటును ఒప్పుకునే నిజాయితీ, ఆ ధైర్యం. ధైర్యం ఏముందండి? అమ్మో ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? సినిమా తీయడానికి కాదు గట్స్, సినిమాలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి కూడా గట్స్ కావాలి. సో అవి మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ప్రాబ్లం వచ్చినాక చెప్తానా సేవ్ అవుతుంది అన్నది ఉండదు, చెప్పడం వల్ల పోయేదేమి ఉండదు. సో ఏముండదు. అదే మీ దగ్గర మా విజయవాడ భాషలో చెప్పాలంటే సొమ్ములు దమ్ములు రెండూ ఉన్నాయి మీ దగ్గర. సో దానికి తగ్గ ఆలోచనలు తెలివితేటలు ఉన్నాయి. పడ్డా లేచే. రాయలసీమ నుంచి వచ్చినా కాబట్టి ఫండమెంటల్ గా దమ్ము ఉంటుంది. నాకు దమ్ము వల్ల ఏం సొమ్ము రాలేదు, నేను కష్టపడడం వల్ల వచ్చింది సొమ్ము. సో దాన్ని రాయలసీమకి అట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. అంటే జనరల్ గా పుట్టు పెరిగిన 50-60% మీ బేసిక్ క్వాలిటీ థింకింగ్ ఇది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. సమ్ కమ్స్ ఫ్రమ్ ఇన్బిల్ట్ ఆఫ్ యూ. సో అందుకు రాయలసీమ అన్నాను. కానీ బట్ మీరు కనిపించినంత సున్నితం కాదు, మీరు చాలా స్ట్రాంగ్ ఇన్సైడ్, వెరీ స్ట్రాంగ్. సున్నితం అని ఎప్పుడు లేదండి, చిన్న సింపుల్ గా ఉంటారు, సింపుల్ గా మాట్లాడతారు. కానీ వెన్ యూ స్టార్ట్ డెలివరింగ్ యూ కెన్ డెలివర్ బుల్లెట్స్ మాట్లాడేటప్పుడు. దట్ ఈస్ యువర్ ఫస్ట్ నేచర్. ఒక 2 మంచి సినిమాలు ఇచ్చినాక ఇంకా గట్టిగా చెప్తాను. We wish sir, really. రాజాసాబ్ మీరు అనుకున్న పద్ధతిలో, మీరు మాట్లాడుతున్న పద్ధతిలో నెక్స్ట్ ఇయర్ వస్తున్న 3 సినిమాలు విల్ మేక్ అస్ స్టాండ్ అపార్ట్. బట్ ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అలాంటివి ప్రొవైడ్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద కీ థింగ్ వీఆర్ బిల్డింగ్. మేము బిల్డ్ చేసిన కాన్సెప్ట్ విల్ సీ ద మోర్ మేబీ ఎండ్ ఆఫ్ 25 in 26. ఓకే. And ఆ మెటీరియల్ యూ మే సీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, అట్లీస్ట్ ప్రీ మెటీరియల్. రైట్. అంటే మేము ఈ స్టోరీస్ని పిక్ చేసినప్పటి నుంచి దాన్ని స్క్రీన్ చేయించి, గ్రిల్ చేయించి, దాన్ని ప్రాపర్గా స్ట్రక్చర్ చేయించి తీసుకొస్తున్నాం. మీరు అంటే
మీ ప్యాషన్ అక్కడ మా ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ 10% నుంచి 50% వెళ్తుంది. స్టిల్ ఇట్స్ క్రియేటర్స్ వుడ్. అంతే కదా, మీరేం చేయరు కదా అక్కడ ఉండి, అన్ని అప్పచెప్తారు, ఫ్లోర్లు, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ఇచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడే కూర్చుంటారు. సో రియల్లీ మీరు రాబోయే రోజుల్లో ఫస్ట్ ఇమీడియట్ అటెన్షన్ అన్నది రాజా సాబ్ మీదే. ప్రభాస్ 1200 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి సినిమా తర్వాత వస్తున్న సినిమా ప్రభాస్ది. చాలా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. పీపుల్ ఆర్ లవింగ్ టు సీ ది ఫిల్మ్ ఎట్ ది ఎర్లియస్ట్. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.